ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సంధ్యావతినా, సంధ్యావతినా, ఏంటి శ్రీజ? వదినా, రేపటికి చీరలు రెడీ చేసావు కదా? బ్లౌజులు, స్టిచ్చింగ్ లాంటివి ఏమైనా ఉంటే చెప్పు, ఈ రోజే చేయించేద్దాం. అసలే టైం లేదు. నువ్వు నీ చేతులతో నేసిన అందమైన చీరల్లో రేపొద్దున్న వింధ్యవదిన నువ్వు సూపర్ గా మెరిసిపోవాలి. ఏంటి శ్రీజ ఈ హడావిడి? నాకు వింధ్యకి నేను చీరలు నేయడం ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అయ్యో వదినా, మర్చిపోయావా? రేపేంటి? ఏంటి రేపు? రేపొద్దున్నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. నీకెంతో ఇష్టమైన పండగ కదా, బతుకమ్మ పండగ. మనం చాలా బాగా జరుపుకోవాలి. ప్రతి ఏడాది నువ్వు వింధ్యవదిన బతుకమ్మని పేరుస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోయేవి కాదనుకో. ఎంత సందడిగా ఉండేది. వదినా, ఏంటి సైలెంట్గా అయిపోయావు? అన్నీ రెడీ చేసావు కదా? అయినా వింధ్యవదిన నువ్వు ముందే అన్నీ ప్లాన్ చేసుకుని ఉంటారు కదా. నన్ను సర్ప్రైజ్ చేద్దామని నువ్వేం చెప్పట్లేదు కదా? నాకు తెలుసు వదినా. నువ్వు వింధ్యవదిన బతుకమ్మ ఆడితే ఈ ఊరి వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు. అలాంటి బతుకమ్మని నువ్వు ఎలా మర్చిపోతావులే? లేదు శ్రీజ, ఈసారి నేను బతుకమ్మ ఆడడం లేదు. ఏం మాట్లాడుతున్నావు వదినా? ప్రతి సంవత్సరం వచ్చే సద్దుల బతుకమ్మ సంతోషాల బతుకమ్మ అయ్యేది, బ్రతుకునిచ్చే బతుకమ్మ అయ్యేది. కానీ ఈసారి అలా కాదు. వింధ్య నేను కలిసి ఆడలేము. నువ్వు కోరుకున్నట్టు తంగేడు పూలు తెచ్చి బతుకమ్మని పేర్చి గౌరమ్మని పూజించి సంతోషంగా గంగమ్మ ఒడిలోకి వదిలి నేను సాగనంపలేను. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం జరగదు. నేను వింధ్య కలిసి చెయ్యలేము. పోయిన ఏడాది జరుపుకున్న బతుకమ్మ పండుగే ఇంక మా జీవితంలో చివరి పండుగ. అదేంటో వదినా అలా అంటున్నావు? ఏం జరిగింది? ఎందుకు ఏంటి అని దయచేసి అడగొద్దు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కానీ వదినా, నీకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం కదా? బతుకమ్మ అంటే ప్రతి ఆడబిడ్డకి ఇష్టం. నాకు ఎంతో ఇష్టం. కానీ ఈసారి నేను ఆడలేను. నా పరిస్థితి అలాంటిది. అర్థం చేసుకో శ్రీజ, నన్ను మాత్రం ఒత్తిడి చెయ్యొద్దు. అమ్మా, వదిన ఏమంటుందో విన్నావు కదా? బతుకమ్మ ఆడనంటుంది, బతుకమ్మ వద్దు అంటుంది. వదినకి ఏం జరిగిందమ్మా? ఈ మధ్య ఎప్పుడు చూసినా అదోలా ఉంటుంది. అసలు తనకిష్టమైన బతుకమ్మని ఎందుకు వద్దంటుందో నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు అదే అర్థం కావట్లేదు శ్రీజ. నేను తెలుసుకుంటానులే. ప్లీజ్ అమ్మా, బతుకమ్మ అంటే వదినకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. అందరూ బతుకమ్మని పేర్చి ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడుతుంటే మేం మాత్రం ఇంట్లో కూర్చుంటామా? నువ్వే ఏదో ఒకటి చెప్పమ్మా. వదినతో నువ్వు మాట్లాడమ్మా. ఎందుకు వద్దంటుందో తెలీదు, అయినా పండుగను వద్దంటుందేంటమ్మా? శ్రీజ, నువ్వు కంగారు పడకు. నేను తెలుసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. అమ్మా, ఖచ్చితంగా వదిన్ని ఒప్పిస్తావు కదా? అబ్బా,
నేను ఒప్పిస్తానని చెప్తున్నాను కదా, ముందు నువ్వు వెళ్ళు. ఏంటిది, చివరి బ్రతుకమ్మ అంటుందేంటి? ఇంకా వింజతో ఆడలేను అంటుంది. పండగొద్దనేంత కష్టం ఏమొచ్చింది? సంధ్య ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? అబ్బా, ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి నాకే తగిలేలా ఉంది. అయినా ఇంత అందాన్ని వదిలేసి బావా ఆ వింధ్యని ఎలా పెళ్లి చేసుకున్నాడో ఏంటో. రోజు రోజుకి ఆ సంధ్యకి వింధ్యకి మధ్య దూరం పెంచుకుంటూ వస్తున్నాను. ఇంక నేను బావకి దగ్గరవ్వాలి. అది జరగాలంటే సంధ్య వింధ్యల మధ్య దూరం ఇంకా పెంచి వింధ్యని బాగా డిస్టర్బ్ చేయాలి. పైగా రేపు బతుకమ్మ పండగ. వీళ్ళిద్దరూ కలిసి ఒకటే బతుకమ్మ ఆడేవారంట. మరి రేపెలా ఆడతారు? ఆల్రెడీ డిస్టర్బ్డ్గా ఉన్న వింధ్యని ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాను. సిస్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. జరిగింది చెప్పడం నా ధర్మం. దాన్ని నువ్వు ఎలా ఊహించుకుంటావో అది నీ కర్మ. సిస్టర్, సిస్టర్, అయ్యో సిస్టర్, సిస్టర్, ఎక్కడున్నావా సిస్టర్? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అయినా అలా ఉన్నావేంటి సిస్టర్? ఓ, నిన్న జరిగింది ఇంకా నీ మైండ్లో నుంచి పోలేదా? ఇంకా అదే తలుచుకుంటున్నావా సిస్టర్? అబ్బా, అదంతా వదిలే సిస్టర్. ఈరోజు నువ్వు కూల్ అయిపోవాలి. రేపు ఫుల్గా హ్యాపీగా చిల్ అవుతావు కదా. ఏ, ఎందుకు? రేపేంటి అంత స్పెషల్? అయ్యో, అదేంటి సిస్టర్, రేపు బతుకమ్మ ఫెస్టివల్ కదా. అంటే నువ్వు మర్చిపోయావా? గుర్తుంది, బతుకమ్మ పండగ అంతే కదా. ఇప్పుడేంటి మరి? అదేంటి సిస్టర్ అంత సింపుల్గా అనేసావు? మరి ఎగిరి గంతేయాలా? ఆ రోజులు పోయాయి. అమ్మా వింధ్యా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ రోజులు పోవడం ఏంటి? ప్రతి సంవత్సరం నువ్వు సంధ్య కలిసి బతుకమ్మని పేర్చేవారు. ఒక రోజు ముందే పువ్వులు తీసుకొచ్చి ఎంతో హడావుడి చేసేవారు. బతుకమ్మని పేర్చి గౌరమ్మని చేసి మీ ఇద్దరు హడావిడి అంతా ఇంత ఉండేదా? నేను విన్నాను. అత్తయ్య చాలా గొప్పగా చెప్తూ ఉండేది. నా కోడలు బతుకమ్మ పండగ అలా చేసింది ఇలా చేసిందని ఫుల్ చెప్పేది. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూసేంత సందడిగా ఉండేదని చెప్పేది. నిజమేనా సిస్టర్? అలాంటి మీ బతుకమ్మని చూసే అదృష్టం నాకు లేదంటావా? వింధ్యా, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, సారీ. ఈసారి నేను బతుకమ్మని పేర్చడం లేదు. అదేంటమ్మా, నువ్వు పేర్చకపోతే అవతల సంధ్య పరిస్థితి ఏంటి? మీ ఇద్దరూ కలిసే కదా చేస్తారు. ఇలా అయితే తను ఫీల్ అవుతుంది కదా. సంధ్య ఫీల్ అవుతుందని నాకిష్టం లేకపోయినా చేయమంటారా? ఏంటత్తయ్య మీరు?
ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? ఇది మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి చేసుకునే పండుగ కదా. ఎప్పుడు సంతోషంగా సంబరంగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడసలు ఏమైందమ్మా? బతుకమ్మ పండుగ అనగానే అలా డల్ అయిపోయావేంటి? ఎందుకమ్మా అలా ఉన్నావు? లేదత్తయ్య, ఈ సంవత్సరం నాకు బతుకమ్మని పేర్చాలని ఆడాలని అస్సలు లేదు. అది కాదు వింధ్య. ప్లీజ్ అత్తయ్య, నాకు ఇంట్రెస్ట్ లేదు. నన్ను ఇబ్బంది పెట్టద్దు. అసలేమైంది ఈ అమ్మాయికి? ఏంటి? ఏం జరిగింది? తను ఎందుకలా ఉంది? నాకు తెలియకుండా ఏమైనా జరిగిందా? అయ్యయ్యో, నాకేం తెలుసత్తా? మీ కోడలు బతుకమ్మ ఎందుకు పేర్చనంటుందో నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నువ్వు ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరి బతుకమ్మ గురించి ఆహా ఓహా అని చెప్తుంటే నేను కూడా ఈసారి చూడాలి అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటత్తా? అసలు మీ కోడలికి చాలా ఇష్టమైన పండగ అంటావు, కానీ తనేమో ఇష్టం లేనట్టుగా వద్దు అంటుందేంటత్తా? ఏం జరుగుంటుందత్తా? వింధ్యా సిస్టర్ అలా ఎందుకుందత్తా? అయినా బతుకమ్మని వద్దనడం ఏంటత్తా? నాకైతే విచిత్రంగా ఉంది. తనకేమైంది? ఎందుకు పండక్కి దూరంగా ఉండాలనుకుంటుంది? అసలేం ఆలోచిస్తుంది? అమ్మా గౌరమ్మ తల్లి, ఏం జరుగుతుందమ్మా? ఏంటత్తా, ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నావా? అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలిస్తే కరెంటు షాక్ తగిలినట్టు స్టన్ అయిపోతావు. నీ బుర్రలో ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయి. ఏమీ తెలియకుండానే ఇలా అప్సెట్ అయిపోయావు. మరి ఏం జరిగిందో తెలిస్తే ఇంకేమైపోతావో. ఈ కథనంతా నడుపుతున్న ఈ కథానాయికి నేనే అని తెలిస్తే ఇంకేమైపోతావో. ఈ అమ్మాయి ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. చిత్తూల బొమ్మ శివనే ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివనే ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నిల్లకు పోతే రాములారదురాయే నమ్మో ఈ వాడలోన. వింధ్య, బతుకమ్మ మన పండుగే. బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు నీ మిస్అండర్స్టాండింగ్ వల్ల బతుకమ్మ అంటేనే భయం వేస్తుంది. ఎందుకే, నువ్వెందుకే ఇలా చేసావు? నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? కనీసం పండుగ చేసుకునే ఆనందాన్ని కూడా నా నుంచి దూరం చేసావు కదే. అమ్మ సంధ్య, అమ్మా వింధ్యా, ఏం జరిగిందమ్మా? పండగ వద్దనడం ఏంటి? ఇక్కడికొచ్చి కంటతడి పెట్టడం ఏంటమ్మా? అబే, ఏం లేదత్తయ్యా. ఏమీ లేకుండానే ఇలా గదిలోకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అసలు నీకిష్టమైన బతుకమ్మ పండగని నువ్వెందుకు వద్దంటున్నావు? నువ్వు నాకు సవతివి 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 సవతివి. వింజ ఫోటో చూస్తూ బాధపడేంత కష్టమేం వచ్చిందమ్మా నీకు? నిజం చెప్పు, అసలేం జరిగింది? నువ్వు వద్దంటే పాపం విందే ఫీల్ అవదా? ఈ పండగ కోసం సంధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో, తను ఎంత బాధపడుతుందమ్మా. అత్తయ్య,
సంధ్య కోసం ఆలోచిస్తూ నా ఇష్టాల్ని వదిలేసుకోమంటారా? మీరే అనేవారు కదా, స్నేహం స్కూల్ వరకే, సంసారం వరకు కాదు, ఏది ఎక్కడుండాలో అక్కడే ఉండాలని మీరే చెప్పేవారు కదా. అది ఇప్పుడెందుకు వింధ్య? ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? అయ్యో అదేం లేదత్తయ్య. అయినా మా మధ్య ఎందుకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి? మరెందుకు వద్దంటున్నావు? ఎందుకు ఇలా నీలో నువ్వే బాధపడుతున్నావమ్మా? ఎంతవరకు వింధ్య దగ్గర నుంచి నీకు, నీ దగ్గర నుంచి తనకు ఫోన్ కూడా లేదు. ఏమైందమ్మా? మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలున్నాయా? ఆహా, చచ్చా, మా ఇద్దరి మధ్య సమస్యలే ఉంటాయి అత్తయ్య. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కదా. హ, మా మధ్య ఎప్పుడైనా అలాంటివి ఉన్నాయా? ఉండవు కూడా. మరైతే బతుకమ్మని ఎందుకు పేర్చను అంటున్నావు? చెప్పు. చెప్పమ్మా, ఎందుకు బతుకమ్మను పేర్చను అంటున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు వింధ్య. నేను ఈసారి బతుకమ్మ పేర్చలేను. ఆ సంధ్య నాతో కలిసి బతుకమ్మ చేస్తే నేను చూడలేను. ఇప్పుడు ఒకటిగా బతుకమ్మ పేర్చాలి అంటే వింధ్య రావాలి, లేదా నేనైనా అక్కడికి వెళ్ళాలి. అలా జరగడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. మళ్ళీ గొడవ అవుతుంది. హ, ఈ విషయం నేను ఇప్పుడు అత్తయ్యకి చెప్పుకోలేను. ప్లీజ్ వదినా, మనకిష్టమైన పండుగ బతుకమ్మని ఏ ఆడపిల్ల వద్దంటుంది చెప్పు? కాదనుకోదినా, ప్లీజ్. సిస్టర్, నీకెంతో ఇష్టం. మా అత్తయ్య కూడా చాలా చాలా ఇష్టమైన పండగ ఇది. అలాంటిది ఏవో చిన్న చిన్న రీజన్స్తో ఎవరి కోసమో ఈ పండుగని వద్దనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ప్లీజ్ సిస్టర్, నా కోసమైనా ఈసారి బతుకమ్మని పేరుద్దాం. ప్లీజ్ వదినా, ప్లీజ్ ప్లీజ్, నా బంగారు వదినవు కదా, ప్లీజ్. సరే, బతుకమ్మని పేరుద్దాం. కానీ ఒక షరతు. షరతా? ఏంటది? మరి మీరు నా షరతుకి ఒప్పుకుంటేనే నేను బతుకమ్మని ఆడతాను. ఏంటో చెప్పు వింధ్య. గతంలో మాదిరిగా వింధ్య నేను కలిసి ఒకే బతుకమ్మని చేయడం కాదు, వేరువేరుగా చేద్దాం. ఎవరిది వాళ్ళదే. మన ఇంటి నుండి మన బతుకమ్మని మనం తయారు చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు వింధ్య? మీ ఇద్దరు కలిసి కాకుండా వేరువేరుగా బతుకమ్మలు అంటున్నావా? అసలు ఈ విషయం సంధ్యకు తెలిస్తే తను ఎంత బాధపడుతుంది? అదంతా కాదత్తయ్య, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈసారి నేను బతుకమ్మని పేర్చాలి. ఈ ఇంటి నుండి బతుకమ్మని నేను ఎత్తుకుని వెళ్ళాలంటే ఒక్కటిగా మన ఇంట్లో నేనే ఎత్తుకోవాలి. అమ్మ సంధ్య, నీ అభిప్రాయాన్ని నేనెప్పుడూ కాదనమ్మా. కానీ మీరిద్దరూ కలిసి ఒక్కటిగా పేర్చే బతుకమ్మలు ఇప్పుడు విడివిడిగా రెండవుతున్నాయి. ఒకటిగా ఉండాల్సినవి రెండుగా మారుతున్నాయి. అసలు అంతలా మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందమ్మా? అలా ఏముంటుంది అత్తయ్య? మీకు గుర్తుందా, నాకు పెళ్ళైన కొత్తలో మీరే అనేవారు, అదేంటమ్మా ఎవరి బతుకమ్మని వారే ఎత్తుకోవాలి, స్నేహం కోసం ఇద్దరూ కలిసి ఒకే బతుకమ్మని చెయ్యడం ఏంటి అనేవారు. ఇన్నిసార్లు మేము ఒకటిగా మా స్నేహం కోసం చేశాం. ఇప్పుడు మా రెండు కుటుంబాల కోసం రెండుగా చేస్తాం అత్తయ్య. ప్లీజ్ అర్థం చేసుకోండి అత్తయ్య, వేరువేరుగా చేస్తాం. అది కూడా మీరు ఒప్పుకుంటేనే. లేదంటే ఈసారి బతుకమ్మని క్యాన్సిల్ చేసేద్దాం. ఇంతకాలం ఒకే చోటుండి కలిసి చేస్తాం అనేవాళ్ళు మీ ఇద్దరు. అలాంటిది ఇప్పుడు తూర్పు పడమరలాగా విడివిడిగా చేస్తాం అంటున్నావు. సరేనమ్మా, నీకు నచ్చినట్టే చేద్దాం. మరి ఈ విషయం సంధ్యతో చెప్పాలి కదా. నేను మాట్లాడతానత్తయ్య, తను నా మాటని కాదన్నది కదా. సరేనమ్మా,
మరి ఈ విషయాన్ని వింధ్యతో నేను మాట్లాడతానులే అత్తయ్య. వదినా నేనున్నాను కదా, నేను చెప్తాలే. అమ్మా, వింధ్యవదినతో ఈ ఒక్కసారికి వేర్వేరుగా చేద్దామని చెప్దాం. వింధ్యవదిన ఏమీ అనుకోదు, తన స్నేహితురాల్ని అర్థం చేసుకుంటుంది. వదినా, నువ్వు బతుకమ్మని పేరుస్తున్నావు కదా. సూపర్ సిస్టర్, నువ్వు బతుకమ్మను పేరుస్తా అని మాటిచ్చావు కదా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సూర్యాపేట చుట్టుపక్కల మొత్తం మన బతుకమ్మతో ధూమ్ధాం లేపాలి. అత్త, ప్రతి సంవత్సరం ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి బతుకమ్మలో ప్రైజ్ కొట్టేవాళ్ళంట కదా. ఈసారి మన ఇంటి నుండి వింధ్య సిస్టర్ ప్రైజ్ కొట్టాలి. సిస్టర్, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏమంటావు? సరే. గుమ్మరే గుమ్మ గుమ్మ గొనుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నినూరురా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, వావ్, సూపర్ గా వస్తుంది. మన బతుకమ్మ ఎంత బాగా వస్తుందో. చూస్తూ ఉండి సిస్టర్, ఖచ్చితంగా ప్రైజ్ మనకే వస్తుంది. వావ్, బతుకమ్మ చాలా సూపర్ గా వచ్చింది వదినా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మనమే కొట్టబోతున్నాం. అయినా ఈసారి ఏంటిలే, ఎప్పుడు మీరేగా కొట్టేది. అవును, ఇంతవరకు వింధ్యవతిని ఫోన్ చేయలేదేంటి? మొలకే చెట్టయి కొమ్మల్లే వేసాయి, ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి, ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే.